ఒకటవ తారీఖు నాడే జీతాలు పడ్డంతో ఉద్యోగస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సరైన సమయంలో జీతాలు రాకపోవడంతో నానా అవస్థలు పడ్డామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి 1వ తేదీకే జీతాలు వేసి తమకు మేలు చేశారని చెబుతున్నారు. కాంగ్రెస్ వచ్చాక తమ కుటుంబాల్లో వెలుగులు వచ్చాయని అంటున్న ఉద్యోగ సంఘాల నేతలతో మా కరెస్పాండెంట్ రాంబాబు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ సర్కార్ వచ్చి రాగానే మొదటి నెలలోనే జీతాలు ఫస్ట్ తారీఖు నాడు ఇవ్వడంతో ఉద్యోగ సంఘాల నేతలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి ఉద్యోగ సంఘాల నేత ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఫస్ట్ తారీఖు నాడు ఉద్యోగాలు జీతాలు రావడంతో మీరు ఏ విధంగా దాన్ని అంటే మీరైతే ఇప్పటి వరకు మీడియా ముఖంగా కూడా మీరు కొంతమంది అంటే వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది, దీన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు? గత 6-7 సంవత్సరాలుగా మొదటి తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళు శాలరీస్ తీసుకున్న సందర్భం లేదు. చాలా రోజుల తర్వాత గత నెలలో 4వ తారీఖు నాటికి అందరికి వచ్చినాయి. ఈరోజు 2వ నెల కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2వ నెలలోనే ఫస్ట్ నాడు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తులకి పెన్షనర్లకి ఫస్ట్ నాడే శాలరీస్ పెన్షన్లు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ కావడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళ అప్పుడు అడిగిన వాళ్ళు జీతాలు ఇంకా రాలేదని చెప్పిన వాళ్ళు ఈరోజు వచ్చినాయని మెసేజ్లు పెడుతున్నారు. వాళ్ళంతా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగస్తులు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఇంకోటి, ఉద్యోగస్తులకు సరైన సమయానికి జీతాలు రాకపోవడం వల్ల బ్యాంకుల్లో సిబిల్ స్కోర్ పడిపోయి వాళ్లకు అప్పులు కూడా పుట్టలేని పరిస్థితికి వచ్చి దయనీయంగా ఉండింది. ఇప్పుడు అందరు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అందరి తరఫున తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. అంటే 33 జిల్లాల నుండి కూడా గతంలో కూడా అనేక సార్లు కూడా గత ప్రభుత్వం ఉద్యోగాలు సరిగ్గా టైంకి ఇవ్వలేదని చెప్పేసి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వచ్చి రాగానే రేవంత్ సర్కారు ఈ యొక్క జీతాలు మొదటి తారీఖు నాడు ఇవ్వడంతో మీరు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంత అంటే ఇప్పుడు ఆర్థిక స్థితిగతులు బాగా లేకున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దీన్ని ఆ ప్రభుత్వాన్ని మీరు అంటే ఇంకా ఏ విధంగా అంటే ప్రభుత్వానికి ఏమైనా సూచించబోతా ఉన్నారా దీనికి సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించి? ముఖ్యమంత్రి ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి ఉద్యోగుల సంక్షేమం ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమం పరుగులు పెడుతుందని ఆలోచించి ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల ఇది సాధ్యం జరుగుతుంది. ఆ విధంగానే ముందుగా ఉద్యోగుల జీతాలు ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నుంచి 30 తారీఖు వరకు పనిచేసిన తర్వాత ఎవరికైనా 30 రోజుల తర్వాత జీతం ఇవ్వాలి. అది న్యాయం కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఉద్యోగులకు తగిన సమయానికి శాలరీస్ ఇస్తూ రావాల్సిన 3 విడతల బకాయిల డిఎల్ కూడా ఉన్నాయి, అవి కూడా తొందరగా విడుదల చేసి ఇంకా ఉద్యోగస్తులకు ఆనందాన్ని వ్యక్తం చేస్తారని తెలియజేస్తూ మేము కూడా ప్రభుత్వం వెన్నంటూ ఉంటాము. సంక్షేమ కార్యక్రమాల్లో అన్నిటికీ మేము ముందుగా పాల్గొని ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చడంలో మా పాత్ర ఉంటుందని తెలియజేస్తుంది. నరసింగ్ గారు, మీరు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం అయితే మొదటి తారీఖు నాడు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చింది, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈరోజు డైనమిక్ హార్నబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి అన్న గారు ఎంప్లాయీస్కి 33 జిల్లాల రాష్ట్రానికి ఈరోజు జీతాలు పడ్డాయంటే 33 జిల్లాల తరఫున ఎంప్లాయీస్ తరఫున ఆనందం వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్. గత ప్రభుత్వం దివాలా చేసి నానా ఇబ్బంది పెట్టిన ఎంప్లాయీస్కి లైట్ తీసుకోమన్నది. లైటు ఆ ప్రభుత్వానికి ఈ ఎంప్లాయీస్ కానీ పబ్లిక్ కానీ లైట్ తీసుకొని ఈ పరిపాలన, కొత్త పరిపాలన ముందుకు సాగింది. ఈ రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ని గుండెలో పెట్టుకొని ముందుకు నడిపిస్తుండంటే చాలా రాత్రనక పగలనక ఆయన చాలా ఎంప్లాయీస్ గురించి కానీ ప్రజల గురించి కష్టపడుతుండంటే మేము ఆయన తరపున ప్రజల ఎంప్లాయీస్ తరపున మేము హ్యాండ్సప్ చెప్తున్నాము. అట్లే కాకుండా మా సీఎం గారు ఇది చాలని జీతము ఎంప్లాయీస్ అయినా బాధపడుతుర్రు, మీరు 3 డిఏలు వెంటనే విడుదల చేయాలి, ఐఆర్ 20% ఇవ్వాలి, పిఆర్సీ కమిటీ. ఓకే నరసింగ్ గారు, గత కేసీఆర్ ప్రభుత్వం గతంలో కూడా మిమ్మల్ని అనేక సార్లు కూడా మీరు జీతాలు ఇవ్వలేదని చెప్పేసి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కానీ ప్రభుత్వం అయితే మీకు జీతాలు వెంటనే చెల్లించింది, దీని విధంగా చూడవచ్చు? ఈ ప్రభుత్వానికి మేము 33 జిల్లాల తరఫున తెలంగాణ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్గా
హర్షం వ్యక్తం చేస్తున్నాము, సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఆయన ఇట్లనే ముందుకు దూసుకుపోవాలని, బంగారు తెలంగాణ కాకుండా ప్రజల పాలనగా ముందుకు నడుస్తున్న రేవంత్ రెడ్డి అన్న గారికి మేము తెలంగాణ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్గా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మీరు గతంలో కూడా అనేక సందర్భాల్లో నెలలో చివరిలో మధ్యలోనే ఇచ్చేది. ఈరోజు 10 తారీఖు రావడంతో కుటుంబ సభ్యులు దాన్ని ఏ విధంగా ఏమంటే అది వాళ్ళ ఆనందం ఏ విధంగా? ఈరోజు 1 తారీఖు బర్త్డే అంటే అన్ని కుటుంబాలు సంబరాలు చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుందంటే రేవంత్ రెడ్డి అన్న పాలన 100 ఇయర్స్, నెక్స్ట్ గవర్నమెంట్ 10 ఏళ్ళు కాదు 20 ఇయర్స్ పాలన, కాంగ్రెస్ పాలన నడుస్తుందని తెలంగాణ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ నరసింహరావు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలంగాణ ఉద్యోగులు అయితే 1 తారీఖు నాడే జీతాలు రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు కేసీఆర్ సర్కార్ గతంలో అనేక ఇబ్బందులు పెట్టినా కానీ రేవంత్ సర్కార్ వచ్చి రాగానే ఉద్యోగుల జీతాలను వెంటనే విడుదల చేసింది. దానికి కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ సమస్యలు తీరుతా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు హర్షిస్తూ ఉన్నారు. కెమెరామెన్ వంశీతో రాంబాబు, అమ్మాయి న్యూస్, సెక్రటేరియట్.